పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభునందు మిక్కిలి ప్రియులగు సహోదరి సహోదరులారా, ఈ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియులగు దేవుని బిడ్డలారా, దేవుడు సృష్టించినటువంటి మానవులందరూ కూడా మంచిగా ఉండాలని, దీవించబడాలని, ఆశీర్వదించబడాలని కోరుకుంటాడు దేవుడు. మనం మానవులంగా కొన్నిసార్లు ఇది నా బలహీనత, ఇది నా చేతగానితనము, దేవుడు నన్నెందుకు ఈ విధంగా కలుగజేశాడు అని కొన్నిసార్లు మనం అనుకుంటూ ఉంటాం. ఉదాహరణకి పేదరికము, లేకపోతే ఎత్తుగా పెరగలేకపోవటము, అందచందాల గురించి పోల్చుకోవటం, వీటన్నిటిని చూచినప్పుడు మనం ఇతరులతో పోల్చుకొని నేను తక్కువ, నేను బలహీనుణ్ణి, నేను బలహీనురాలని అని అనుకుంటాం ప్రియారా. కానీ ఈ రోజున దేవుడు నీతో నాతో పలికే మాట ఏమిటి అంటే, ప్రియ బిడ్డ, నీవు బలహీనత అనుకుంటున్నటువంటి నీ బలహీనతనే దేవుడు బలముగా మార్చగలడు. నీ లోపము అనుకుంటున్నటువంటి దానినే దేవుడు నీకు ఆశీర్వాదముగా మార్చగలడు. బైబిల్ గ్రంథములో ప్రియులారా, మనము కోకొల్ల మందిని చూస్తూ ఉంటాం. మోషే వాక్చాతుర్యం కలిగినటువంటి వాడేమీ కాడు, నత్తి బండనాలుక కలిగినటువంటి వాడు. పేతురు గారు ప్రియులారా పెద్ద జ్ఞాని ఏమీ కాదు, చేపల పట్టేటువంటి వాడు. కానీ దేవుడు ఎన్నుకున్నాడు. పౌలు గారు చరిత్ర ఏమి చెప్తుందంటే చాలా పొట్టివాడంటండి. అయినా కానీ దేవుడు పైరూపును చూడలా. దేవుడు తనను గొప్ప అపోస్తలుడిగా ఎన్నుకున్నాడు. కాబట్టి ప్రియులారా, మనం దేవుని చిత్తానుసారంగా ఎప్పుడూ కూడా నాలో ఈ లోపం ఉంది, నేను పనికిరానటువంటి వాడిని, నేను పనికిరానటువంటి దానిని అనేటువంటి భావనలో మనం ఉండకూడదు అనేటువంటిది దేవుని యొక్క చిత్తం ప్రియులారా. మన బలహీనతని బలముగా మార్చగలిగినటువంటి దేవుడు ఉన్నాడు. మన లోపాలని ఆశీర్వాదముగా తీర్చగలిగినట్టు దేవుడు మనకున్నాడని మరిచిపోవద్దు ప్రియులకు దేవుని బిడ్డలారా. ఒకానొక గ్రామములో ఒక 22 సంవత్సరాలు 23 సంవత్సరాల వయసున్నటి కుర్రవాడు ఉన్నాడు. కానీ అతను ఎత్తులో చాలా తక్కువగా ఉండేవాడు. తెలుగులో అంటాం మరుగుజ్జు అంటాం కదండి, ఆ విధంగా చాలా పొట్టిగా ఉండేవాడు. అతను ఏ పని చేసినా కానీ, ఏ మంచి కార్యం చేసినా కానీ తన స్నేహితుడు తన ఎత్తును చూపించి, తన స్నేహితులందరూ కూడా తనను ఎగతాళి చేసేవాళ్ళు, అవమానం పాలు చేసేవాళ్ళు, అవహేళన చేసేవాడు. తన ఎత్తును గురించి తాను చాలాసార్లు బాధపడేవాడు. కొన్ని సందర్భాలలో దేవుడా నన్నెందుకయ్య ఇలా చేశావు అని దేవుణ్ణి నిందించేవాడు కూడా. అయితే ఒక రోజున ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆ యొక్క స్కూల్లో ఒక భయంకరమైనటువంటి అగ్ని ప్రమాదం జరిగింది. నిదానంగా పిల్లలందరినీ కూడా బయటికి తీసుకొని వస్తున్నారు. పోలీసు వాళ్ళు వచ్చారు, అగ్నిమాపక దళం వాళ్ళు వచ్చారు, ఆ పిల్లలందరిని బయటికి తీసుకొని వచ్చారు. కానీ ఆ స్కూల్లో ఉన్నటువంటి 1వ తరగతి గదిలో సుమారుగా 50 మంది పిల్లలు చిక్కుకుపోయారు. ఆ గదిలోనికి ప్రవేశించేటువంటి తలుపులు, ఆ కిటికీలన్నీ కూడా మంటలు అంటుకున్నాయి ఆల్రెడీ. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇక చివరికి వారికి ఉన్నటువంటి ఒకే ఒక మార్గం ఏంటంటే, ఆ గదికి ఒక చిన్న కంత ఉంది, చాలా చిన్నది. నాలాంటి వాడు మీలాంటి వాడు దానిలో పట్టరు. కాబట్టి ఆ చిన్న కంతలో నుంచి వెళ్ళి ఆ చిన్న పిల్లలను బయటికి తీసుకురావాలి. అక్కడ ఉన్నటువంటి వారు ఎవ్వరూ కూడా పని చేయటానికి సరిపోరు. ఎందుకంటే ఆ వ్యక్తి ఆ చిన్న కన్నంలో నుంచి లోపలికి వెళ్ళే ముందుగా తనతో పాటు ఆక్సిజన్ సిలిండర్ కూడా తీసుకొని వెళ్ళాలి. తాను లోపలికి వెళ్ళి తాను మరణించాడు అనుకో పిల్లల్ని రక్షించలేడు కదా. కాబట్టి అగ్నిమాపక దళం వాళ్ళు ఏమన్నారంటే, ఈ మరుగుజ్జు అన్నాం కదండి, ఈ పొట్టిగా ఉంటాడని, శరీరాకారంలో చిన్నగా ఉంటాడని అతన్ని పిలిచి
అయ్యా నువ్వు వెళ్ళగలవా? దయచేసి పిల్లలు ప్రాణాలు పోతున్నాయి, నువ్వు మాత్రమే కాపాడగలవు, నువ్వు తప్ప మాలో ఎవ్వరం కూడా లోపలికి వెళ్ళలేం, దయచేసి త్వరగా ఒక నిర్ణయం తీసుకోమనగానే ఆ కుర్రవాడు గొప్ప మనసుతోటి ఆ పిల్లల కోసం ఆ యొక్క సవాలును స్వీకరించాడు. ఆక్సిజన్ కట్టుకున్నాడు. నిదానంగా చిన్న కంతలో దూరి ఆ ఒక్కొక్కళ్ళగా ఆ 50 మంది పిల్లలను కూడా కాపాడాడు. ఆ కాపాడుతున్నటువంటి సమయంలో ఆ పొట్టిగా ఉన్నట్టు ఆ వ్యక్తి మీద కొన్ని నిప్పు రవ్వలు పడ్డాయి. శరీరం కొంతవరకు కాలిపోయింది కూడా. ఏదేమైనా కానీ ఆ కుర్రవాడు ప్రియులారా 50 మంది పిల్లలను కాపాడి బయటికి వచ్చిన తర్వాత గ్రామం వాళ్ళంతా కూడా ముక్త కంఠంగా అందరూ కూడా కలిసి ఆ రోజున ప్రియులారా, నువ్వు మా బిడ్డలకి దేవుడిలాగా వచ్చి కాపాడావయ్యా, ఇన్నాళ్ళు కూడా నీ ఎత్తును చూచి మేము ఎక్కిరించేవాళ్ళం, నీ హైటును చూచి మేము హేళన చేసేవాళ్ళం, కానీ ఈ రోజున ఆ తక్కువ హైటు ఉండబట్టే, ఆ శరీర దారుఢ్యం తక్కువగా ఉండబట్టే మా పిల్లలను కాపాడావయ్యా అని చెప్పి ఎవరైతే అతన్ని హేళన చేసేవాళ్ళు వాళ్ళ పిల్లలను కూడా, వాళ్ళ అక్కజెల్లలను కూడా కాపాడాడు. కాబట్టి క్షమాపణ అడిగి నువ్వు దేవుడిలాగా ఈ రోజున మమ్మల్ని కాపాడావు అని అతను పొగడటం జరిగింది. సరి అయిన గుర్తింపు ఇవ్వటం జరిగింది. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇది ఒక చిన్న సంఘటన. దేవుడు ఏ విధముగా మన బలహీనతని బలముగా మారుస్తాడు అనేదానికి ఒక గొప్ప నిదర్శనం ప్రియులారా. ఈ వాక్యము ద్వారా దేవుడు ప్రియమైన బిడ్డ, ఒకవేళ నీలో కూడా తెలియనటువంటి ఆత్మన్యూనతాభావము, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటే నీ దేవుడైనటువంటి యేసయ్య ఈ రోజున పలుకుతున్నాడు, ప్రియమైన బిడ్డ, నువ్వు నా దానివి, నువ్వు నా వాడివి, నీవు బలహీనత అనుకుంటున్నావు కదా, అదే నీ బలం అని గుర్తుపెట్టుకోమని మనతో చెప్తున్నాడు. ప్రియులారా, మనం కొన్నిసార్లు అంటాము, నేను ఎర్రగా ఉన్నాను, నేను నల్లగా ఉన్నాను, నేను తెల్లగా ఉన్నాను అన్న కొన్నిసార్లు సంతోషిస్తుంటాం, కొన్నిసార్లు బాధపడుతుంటాం. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే ప్రియులారా, ఏ శరీరానికి ఆ మేలుందండి. మనం అనుకుంటాం కానీ తెల్లగా ఉంటే మంచిది అని, కానీ శాస్త్రవేత్తలు, సైంటిస్టులు, డాక్టర్లు చెప్పేది ఏంటో తెలుసా? నలుపు శరీరానికి ఆరోగ్య గుణాలు ఎక్కువ. చూడండి, ఈ రోజున ప్రియులకు దేవుని బిడ్డలారా, అథ్లెట్స్ ఒలింపిక్స్లో ఎవరండి ఎక్కువ పథకాలు పొందేది? ఆఫ్రికా దేశస్తులండి. రన్నింగ్లో 1, 2, 3, 4 వరుసల్లో వాళ్లే ఉంటారండి. ఎందుకని? ఆ శరీరము ఆరోగ్యవంతమైన శరీరం ప్రియులారా. ఆ శరీర దారుఢ్యం అనేటువంటిది ఆరోగ్యవంతమైనటువంటిది. దీన్ని మనం మరచిపోకూడదు ప్రియులారా. అంటే ఇక్కడ తెల్లవాళ్ళు తక్కువ ఆ పోలిక తిని అంటలేదు. ఎందుకనంటే దేనికి ఉండవలసినటువంటి మంచి గుణాలు దానికి ఉన్నాయి. దేవుడు మన బలహీనతల ద్వారా ఆయన బలాన్నిచ్చి తన మహిమను పొందుకుంటాడు ప్రియులారా. మనం ఒక్కసారి నిర్గమకాండము 4వ అధ్యాయాన్ని చదువుకుంటే అక్కడ దేవుడు మోషేని ఆహ్వానించాడు ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళని విడిపించుకొని రావడానికి. కానీ ఎప్పుడైతే దేవుడు మోషేతోటి మండుచున్న పొదలో నుంచి మాట్లాడాడో, నీవు ఇశ్రాయేలు ప్రజల ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నటువంటి వారిని విడిపించుకొని రావాలని పలికాడో, నాకు చేతగాదన్నాడు. ఎందుకంటే నాకు నత్తి అన్నాడు, నాకు బండనాలుక అని చెప్పాడు. దేవుడేమన్నాడు తెలుసా? నువ్వు భయపడ మాకు, నీ బలహీనతను నేను బలముగా మారుస్తానని చెప్పాడు. నిర్గమకాండము 4వ అధ్యాయం 10వ వచనంలో, అంతట మోషే దేవునితో, ప్రభు, నీవు ఈ దాసునితో మాట్లాడక ముందు కానీ తరువాత కానీ ఏనాడును నేను నా జీవితంలో మాట నేర్పరని కాను, బండనాలుక వలన తడవుకొనుచు మాట్లాడువాడను అనెను. దానికి దేవుడు, మానవునకు నోరు ఇచ్చినది ఎవరు? అతనిని మోగవానిగా కానీ, చెవిటివానిగా కానీ, చూపు గలవానిగా కానీ, చూపు లేనివానిగా కానీ చేసినది ఎవరు? యావేనైనా నేను కాదా? నువ్వెందుకు కంగారు పడతావు? నువ్విక ఎళ్ళు, మాట్లాడుటకు నేను నీకు సహాయం చేస్తానని చెప్పాడు. ఇది ప్రియులారా, దేవుడు మనం అనుకుంటాం కదా ఎప్పుడూ కూడా ప్రియులారా, నేను బలంగా ఉన్నా కదా, నాకు బాగా జ్ఞానం ఉంది కదా,
నాకు అండదండలు ఉన్నాయి కదా, నాకు పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి కదా, ఇవన్నీ దేవుడి ముందు పనికిరావు ప్రియులారా. ఇవన్నీ దేవుని ముందు పనికిరావు. ఎవరైతే నేను బలవంతుణ్ణి అనుకుంటాడో, ఎదుటివాడిని చూసి బలహీనుడు అనుకుంటాడో, వాడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అంటే, ఆ బలహీనుని పక్షాన కూడా ఈ బలవంతుని కంటే కూడా బలవంతుడైన దేవుడు ఉన్నాడు అని మరచిపోకూడదు. దేవుని నమ్మినటువంటి బిడ్డలంగా మనం ఈ సత్యాన్ని గుర్తుపెట్టుకోవాలి ప్రియారా. దావీదు ఎటువంటి వాడు? గొర్రెలు కాసేటువంటి వాడు. ఎవరైనా కానీ గొర్రెలు కాసేటువంటి వాడు ఇశ్రాయేలు దేశానికి రాజు అవుతాడు అనుకుంటాడా? ఆఫ్టర్ ఆల్ గొర్రెలు కాసేటువంటి వాడు. చాలామంది ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, ధర్మశాస్త్ర బోధకులు ఉన్నారు, రాజులు ఉన్నారు, రాజవంశీయులు ఉన్నారు. కానీ దేవుడు గొర్రెలు కాసేటువంటి దావీదును ఎన్నుకున్నాడు ప్రియులకు దేవుని బిడ్డలారా. ఆ తరువాత ఇర్మియా చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు, అయ్యా నాకు మాట్లాడతాం రాదయ్యా, నేను చిన్నపిల్లవాడినయ్యా, అసలు ఎలా మాట్లాడాలో నాకు తెలియదయ్యా అంటే, నీకెందుకు, నేనున్నాగా, నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటా, నేను నిన్ను రాజుల దగ్గరికి పంపిస్తా, గొప్ప గొప్ప వారి దగ్గరికి పంపిస్తా, నేను నీ ద్వారా మహత్కార్యములు చేస్తాను అని పలుకుతాడు. ఎన్నుకున్నప్పుడు ఇర్మియా ఏమంటాడంటే, ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనములో, నేను యావే ప్రభువా, నాకెట్లు మాట్లాడవలయనో తెలియదు, నేను బాలుడను అని పలికితని, కానీ ప్రభువు నాతో ఇట్లు నుడివెను, నీవు నేను బాలుడనని చెప్పవలదు, నేను పంపువారందరి యొద్దకు నీవు వెళ్ళవలెను, నేను చెప్పమన్న సంగతులు వారికి చెప్పవలయను, నేను నీకు తోడుగా ఉండి నిన్ను కాపాడుచుందును, నీవు భయపడనక్కరలేదు, ఇది ప్రభుడనైన నా వాక్కు అని పలికాడు. చూడండి ఎంత ధైర్యాన్ని ఇస్తున్నాడు పిల్లారా. నీవు నేను చెయ్యవలసినటువంటి ఒకే ఒక కార్యం ఏమిటి అంటే, నా దేవుడు నా పక్షాన ఉండగా నాకు ఎదురు లేదు. ఈ ధైర్యంతో మనం ముందుకు వెళ్ళాలి. ప్రియమైనటువంటి బిడ్డ, నీవు ఆర్థిక ఇబ్బందుల గురించి లేకపోతే కుటుంబ సమస్యల గురించి నువ్వు బాధపడుతున్నావా? దేవుడు అంటున్నాడు, ఈ రోజున నీవు బాధపడవలసిన అవసరం లేదు, నేనుంటాను నీ పక్షాన అంటున్నాడు, నేను నీకు తోడుగా ఉంటాను అని పలుకుతున్నాడు. పేతురు ప్రియులారా ఎటువంటి వాడండి, ఎట్లాంటి వాడిని అట్లాంటి వాడు చేశాడు దేవుడు. ఇంతకుముందు మోషేతో మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఒక మాట చెప్పాడు. ఏమిటి? మానవునికి మాట్లాడడానికి నాలుకిచ్చింది ఎవరు? మూగవాణిని కానీ చెవిటివాణిని కానీ కాకుండా శక్తినిచ్చింది ఎవరు? చూడటానికి కనులిచ్చింది ఎవరు? ఆ దేవుడు నీకు శక్తినివ్వలేడా? ఆ దేవుడు నిన్ను కాపాడలేడా? నిన్ను దీవించలేడా? ఎస్, ఆ విశ్వాసం మనలో ఉండాలి, ఆ నమ్మకం మనలో ఉండాలి, ఆ ధైర్యం మనలో ఉండాలి. పిరికి వారముగా ఉండకూడదు. కారణం ఏమిటి అంటే, మన ప్రక్కన ఉన్న దేవుడు ప్రియులారా గొప్పవాడు, శక్తిమంతుడు, మన బలహీనతను బలముగా మార్చేటువంటి వాడు. మత్తయి శుభవార్త 1వ అధ్యాయము 18వ వచనములో, గలిలియా సరస్సు తీరమున యేసు నడచుచు వలవేసి చేపలను పట్టు పేతురు అను నామాంతరము గల సీమోనును అతని సోదరుడుగా ఆంద్రేయను చూచెను. వారు చేపలు పట్టువారు. చేపల పట్టేటువంటి వారిని తీసుకొని వచ్చి స్త్రీ సభకు అధిపతులుగా చేశాడండి దేవుడు. నిన్ను నన్ను దీవించడా ప్రియులకు దేవుని బిడ్డలారా? ఇదిగో దేవుడు ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనములో ఏమని చెప్తున్నాడు? ప్రతి మానవుని కూడా తన రూప ఆకారాలతో కలుగజేసుకున్నాడు ఆయన. నీవు కూడా దేవుని యొక్క ఆకారం, దేవుని యొక్క ప్రతిబింబం. ఆయన వదులుకోలేడు నిన్ను, ఆయన వదులుకోడు. ఒకవేళ దేవుడు మనకి ప్రియులారా ఏదైనా లోపాన్ని కలుగజేశాడు అంటే దాని ద్వారా ఏదో ఒక గొప్ప కార్యాన్ని చేయబోతున్నాడు. ఒక శ్రమను పంపిస్తున్నాడు అంటే దాని ద్వారా దేవుడు మనకి ఏదో ఒక అద్భుతాన్ని చేయబోతున్నాడు, దాన్నే మనకి అవకాశంగా మార్చబోతున్నాడు. దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ప్రియులారా. ఇదిగో కొరింథీయులకు రాసిన 2వ లేఖలో 4వ అధ్యాయం 7వ వచనములో పౌలు గారు ఏమంటారంటే, మేము మట్టి పాత్రల వంటి వారము, మాలో ఉన్న శక్తి ఆయనది, మేము మానవులమే, మాదేం లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక నుండి దేవుని నమ్మిన బిడ్డలుగా మనం ప్రియులారా చెప్పాల్సింది ఏమిటి అంటే, నా దేవుడు నాకు తోడుగా ఉండగా నాకు ఎదురు లేదు. ప్రభు అయిన క్రీస్తు యోహాను సువార్త
15వ అధ్యాయం 5వ వచనంలో ఏమని పలుకుతారు పిల్లారా? ఇదిగో నేను ద్రాక్షావల్లిని, మీరు కొమ్మలు రెమ్మలు. నేను ఎవరి యందు ఉండునో, ఎవడు నా యందు ఉండునో వాడు అధికముగా ఫలిస్తాడు. ఎలయన నేను లేక మీరు ఏమీయూ చెయ్యజాలరు అని పలుకుతున్నాడు. మనము చేయాల్సిన ఒకే ఒక కార్యం ఏమిటి అంటే, ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆయనతో ఉండాలి, ఆయనతో కలిసి జీవించాలి. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 3-4 వచనాలలో ప్రియులారా, దేవుడు ఒక పాత్రను తయారు చేసేట కుమ్మరితో పోల్చుకుంటాడు. ఒక పాత్రలు తయారు చేసిన కుమ్మరి వానితో పోల్చుకుంటాడు. అయితే మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఆయన ఒక్కొక్క పాత్రని ఒక్కొక్క రీతిగా తయారు చేస్తాడు. తనకిష్టమైన రీతిలో తయారు చేసుకుంటాడు. మనకు అధికారం లేదు. నన్నెందుకు ఇలా తయారు చేశావు అని అడగటానికి మనకి అధికారం లేదండి. కానీ మనను కూడా ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో దేవుడు తయారు చేశాడు అని విశ్వసించగలిగితే అద్భుతాలు జరుగుతాయి. వాక్యాన్ని చదువుకుంటే ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయము 1వ వచనం నుంచి దేవుడు ఇర్మియాతోటి ఒక కుమ్మరి వాని దగ్గరికి వెళ్ళమన్నాడు. అతడు తాను చెయ్యి కుండ సరిగా కుదరనప్పుడల్లా దానిని తీసుకొని దాని మట్టితో మరొక పాత్రను తయారు చేసేవాడు. అప్పుడు నాతో ప్రభుట్లను, ఇశ్రాయేలీయులారా, ఈ కుమ్మరి మట్టిని ఎట్లు మలచనో నేను మిమ్మల్ని అట్లు మలవకూడదా? కుమ్మరి చేతిలో మట్టి వలె మీరు నా చేతులు ఇమిడిపోయేదరు. నేను కొన్నిసార్లు ఏ జాతినైనా ఏ రాజ్యమైనా పెరిగివేయుదును, పడగొట్టుదునని నేను పలికినప్పుడు బెదిరించినప్పుడు, కానీ ఆ జాతి తన దుష్టవర్తనమును మార్చుకునని నేను చేయుదునన్నటువంటి ఆ శాపాన్ని నేను ఆపివేస్తానంటున్నాడు. మనం నేర్చుకోవాల్సిన అంశం ఏమిటి అంటే, దేవుడు ఒక్కొక్క పాత్రని ఒక్కొక్క రకంగా మారుస్తాడు. ఒక్కొక్క పాత్రని ఒక్కొక్క రకంగా మలుచుతాడు. దయచేసి ప్రియులారా, నీకు పోలిక మరొకడు లేడు ఈ లోకములో. యు ఆర్ సింగిల్ పీస్. నువ్వు ఒక్కడవే. సృష్టి ఆరంభము నుండి నేటి వరకు అచ్చం నీలాగానే నీలో ఉన్నటువంటి ఆ జన్యువుతోటి ఎవడు లేడు. నువ్వు దేవునికి అమూల్యమైనటువంటి వాడవు, విలువైనటువంటి వాడవు. నువ్వు భయపడవలసిన, బాధపడవలసిన అవసరం లేదు. ఎన్నడూ కూడా అయ్యో నేను ఇంతే, నా బ్రతుకింతే అనేటువంటి మాటలు నీ దగ్గరకు రానివ్వు మాకు. ఒకవేళ నీలో ఏదైనా కానీ లోపం ఉన్నట్లయితే దేవుడు దానిని పీలారా ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కొరకు చేస్తాడు అంతే. దేవుని మనం కోరుకోవాల్సింది ఏంటంటే, దేవా నువ్వు దేని కొరకై నన్ను సృష్టించావో దాన్ని నెరవేర్చులాగా నన్ను దీవించు నాయన. ప్రార్థన చేసుకోవటమే. దేవుడు ప్రియులారా ఒక్కొక్కళ్ళ గురించి ఎంత ప్రత్యేకమైన ప్రణాళికతో ఉంటాడో ఆలోచించండి. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 1వ వచనంలో ఈ విధంగా అంటున్నాడు, ఇప్పుడు నిన్ను చేసిన దేవుడు ఇట్లా అనుచున్నాడు, నీకు రూపమునిచ్చిన దేవుడు ఇట్లు పలుకుచున్నాడు, నీవు భయపడకుమో, నేను నిన్ను విమోచించితిని, నిన్ను పేరెత్తి పిలచుతని, నీవు నావాడవు, నా దానవు. నీవు లోతైన నీటి గుండా నడుచున్నప్పుడు నేను నీకు తోడుగా నుందును, నదుల గుండా నడుచున్నప్పుడు అవి నిన్ను ముంచివేయలేవు. నీవు అగ్నిగుండా నడిచినప్పుడు కమిలిపోలేవు, మంటలు నిన్ను కాల్చివేయలేవు, ఎందుకంటే నేను నీకు తోడుగా ఉంటా. దేవుని యొక్క ఆదరణకరమైన మాటలు చూడండి ప్రియులారా. ఆ తరువాత ముఖ్యంగా 4వ వచనముల ప్రియులారా, నీవు నాకు అమూల్యమైన దానవు, అమూల్యమైన వాడవు, నేను నిన్ను ప్రేమింతును, నిన్ను సన్మానింతును, నీవు భయపడకము, నేను నీకు తోడుగా ఉందును అని పలుకుతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, దేవుడు నీతో ఈనాడు పలుకుతున్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా కానీ దేవుడు నీకు తోడుగా ఉన్నంత వరకు ప్రియ బిడ్డ నీకు విజయమే కానీ అపజయము లేదు. దేవుని యొక్క ప్రణాళికలో నిన్ను గొప్ప పాత్రగా వినియోగించుకుంటాడు. కాబట్టి ఎప్పుడూ కూడా నీ జ్ఞానాన్ని బట్టి కానీ, నీ శౌర్యాన్ని బట్టి కానీ, నీ యొక్క హంగును బట్టి కానీ, నీ హైటును బట్టి కానీ, నీ యొక్క కలర్ను బట్టి కానీ పొంగిపోమాకు, నీరసపడి మాకు.
దేవుడు చూసేది నీ హృదయాన్ని. ఆ హృదయాన్ని శుద్ధంగా ఉంచుకో, ఆ హృదయాన్ని దేవునికి సమర్పించుకో. దేవుడు నీ ద్వారా నీలో తన కార్యాన్ని నెరవేరుస్తాడు. తలలో ఉంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమగల తండ్రి, నన్ను నీ రూపములో ఆకారములో కలుగజేసిన దేవా, నీకు స్తోత్రాలు. నీవు నాకు ఇచ్చినటువంటి ఈ జీవాన్ని బట్టి, ఈ ప్రాణాన్ని బట్టి నీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రాణాన్ని ఇచ్చినటువంటి వాడవు నీవే తండ్రి. ఓ యేసురాజా, ఓ కృపగల తండ్రి, శక్తిగల దేవా, నీవు నాకు తోడుగా ఉంటే నా బలహీనత నా బలంగా మారుతుంది నాయన. నా శక్తిహీనత శక్తి సంపన్నుడిగా మారుస్తుంది నా దేవా. యేసయ్యా, నీపై అపారమైన విశ్వాసాన్ని కలిగి నీవు నాకు తోడుగా ఉంటావనేటువంటి దృఢ నమ్మకాన్ని నాకు దయచేయి. ఈనాడు ప్రభువా, అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డ కొరకే ప్రార్థిస్తూ ఉన్నాను. వారిని నీ గాయపడిన హస్తములతో తాకి స్వస్థపరచండి. ఓ ప్రేమామయుడా, కనికర సంపన్నుడా, కుటుంబాలలో శాంతి సమాధానం లేనటువంటి వారికి నీ నిజమైన శాంతిని సమాధానాన్ని ప్రసాదించండి. ప్రత్యేకమైన రీతిలో ప్రభువా, ఇదిగో ఎవరైతే ఈ వాక్య పరిచర్యలో పాల్గొని వారికి ఉద్దేశాలను తలంపులను ప్రభువా నీ పాదసన్నిధిలో ఉంచుతున్నారు, వారందరినీ ఈ క్షణంలో దీవించమని ఆశీర్వదించమని, వారి తలంపులను దీవించమని ఆశీర్వదించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.